హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్, ఈనాడు కాలమిస్ట్. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులలో కొంత గందరగోళ పరిస్థితి అనేటువంటిది నెలకొంది. ఆ గందరగోళ పరిస్థితులను తొలగించడానికే మనం ఈ యొక్క వీడియో అనేటువంటిది చేస్తున్నాం. ఏంటి సార్ ఆ గందరగోళ పరిస్థితి అంటే, ఆగస్టు 15వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది అని చాలామంది చెప్తున్నారు. సార్ ఆగస్టు 15న ఈ యొక్క ఎండోమెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుందా? ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు కదా, జాబ్ క్యాలెండర్లో ఇవ్వలేనటువంటి పోస్టుని ఈ జాబ్ క్యాలెండర్లో పెట్టి ఆగస్టు 15వ తేదీన ప్రకటిస్తారా అనేటువంటి క్వశ్చన్స్ని అభ్యర్థులు లేవనెత్తుతున్నారనమాట. అయితే గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు లాస్ట్ వరకు ఈ వీడియో అనేటువంటిది ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుందన్నమాట. ఎవరిని కూడా అంటే మన మార్కెట్ని పెంచుకోవడం కోసం, మన మార్కెట్ను ఎక్కువగా చేసుకోవడం కోసం ఈ యొక్క వీడియో అనేటువంటిది మనము చేయటం లేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నమే మనం చేస్తున్నాం. ఒకసారి అభ్యర్థులు గుర్తించాలి. అయితే మనం చూడండమ్మా, 104 పోస్టులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎండోమెంట్ గ్రేడ్ 3 పోస్టులు అనేటువంటివి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ మధ్య ప్రచారం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే దీంట్లో వాస్తవం ఎంత సార్ అంటే, ఈ యొక్క అంశాలైతే నిజమే. ఎక్కడి వరకు నిజమో అంటే, ఈ యొక్క 104 పోస్టులు అనేటువంటివి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనము రిలీజ్ చేయాలన్నా, ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో కలిపి మనము ఆ నోటిఫికేషన్ అనేది ఇద్దామా అనేటువంటి చర్చలు అయితే చాలా రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా? ఒకానొక దశలో అయితే సచివాలయం అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి కూడా తీసుకున్నారనమాట. అంటే నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. అది మనకు తెలిసినటువంటి అంశమే. అయితే ఈ రీసెంట్గా ఒక 2-3 రోజుల ముందు కూడా దీని మీద చర్చలు జరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉందన్నమాట. అర్థమవుతుందా అండి? అయితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాత్రమే దీని మీద చర్చలు జరిపినట్టుగా మనకు తెలుస్తుంది, కానీ ఇది ఏపీపీఎస్సీ దృష్టికి వెళ్ళినట్టుగా మనకు తెలియటం లేదు. అంటే ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో, ఏపీపీఎస్సీ అనేటువంటిది రిలీజ్ చేసినప్పుడు మాత్రమే దాన్ని అఫిషియల్గా మనం తీసుకోవాలన్నమాట. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క అధికారిక ప్రకటన కానీ, లేదా త్వరలో వీటిని జాబ్ క్యాలెండర్లో ప్రకటిస్తామని కానీ మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేదనమాట. చర్చలు జరుగుతున్న మాట మాత్రము వాస్తవమే. నాకు తెలిసినంత వరకు ఈ జాబ్ క్యాలెండర్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. అది ఆగస్టు 15న పెడతారా, లేదా సెప్టెంబర్ 5వ తేదీన పెడతారా, లేదా అక్టోబర్ 2వ తేదీన పెడతారా అనేటువంటిది తర్వాత విషయం. అర్థమైందా? అయితే ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయో 104 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 104 పోస్టులను ఈ జాబ్ క్యాలెండర్లో కలిపేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఆ చర్చలు అనేటువంటివి సఫలమవుతాయా, నిర్ణయం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకుంటారా, తీసుకుని ఆగస్టు 15నే నోటిఫికేషన్ ఇస్తారా అంటే మనం చెప్పలేం. అర్థమవుతుందండి? కానీ ఇప్పటి వరకు అయితే అఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. అది ఏపీపీఎస్సీ నుంచి కావచ్చు, లేదా సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి కావచ్చు, లేదా ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఏదో ఉన్నత స్థాయి అధికారుల నుంచి కానీ మనకు ఎలాంటి ప్రకటన అనేటువంటిది రాలేదు. ఓకేనా? అయితే ఈ 104 పోస్టులు మాత్రము జాబ్ క్యాలెండర్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేస్తే మీరు అప్పటికి ఆ యొక్క గ్రేడ్ 3 ఉద్యోగాలను పొందుతారనమాట. ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఏదైతే వీడియోలు ఉన్నాయో, ఈ వీడియోలన్నింటినీ కూడా మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, మనకు ఖచ్చితంగా ఎండోమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి చేయండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వల్లే మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. కాబట్టి షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎక్కువగా విజయాన్ని మనకు చేకూర్చి పెట్టదు. మీరు అనుకున్నట్టు ఆగస్టు 15వ తేదీన ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా
అప్పటి నుంచి మీకు ఒక 50 రోజుల టైంలో మీరు సిలబస్ అనేటువంటిది పూర్తి చేయడం అనేటువంటిది చాలా 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 కష్టమైన అంశం. కాబట్టి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీరు దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి మాత్రం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. కనీసం ఒక 6 నెలల ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. ఆ ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటే మీరు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో నిరుద్యోగులు, వాళ్ళందరూ కూడా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎండోమెంట్ పేపర్ అంటే పేపర్ 2 అనేటువంటి చూసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీతో మనం వీడియో క్లాసెస్ అనేటువంటివి చేయించడం అనేటువంటిది జరిగిందనమాట. తెలుగులో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా హిస్టరీ మీద కూడా మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఆగమ శాస్త్రాల మీద, అదేవిధంగా హిందూ పురాణాల మీద, హిందూ శాస్త్రాల మీద పట్టు కలిగినటువంటి వ్యక్తి, దాదాపుగా 20 సంవత్సరాలుగా ఇదే ఎండోమెంట్ కోర్సు మీద అతను చాలా కష్టపడి ఇష్టపడి ఆ యొక్క కోర్స్ అనేటువంటిది నేర్చుకున్నటువంటి వ్యక్తి మన చిన్నారావు సార్. దాదాపుగా 20 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి, మంచి క్లాసెస్ అనేటువంటివి మీకు అందించడం జరిగిందనమాట. కాబట్టి ఆ క్లాసెస్ అనేటువంటివి మీరు చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. అర్థమవుతుందండి. ఎవరైనా కూడా రామాయణము మహాభారతాలు లాంటి వీడియోలు ఎవరైనా పెడతారు. నేను కూడా 4 సినిమాలు చూస్తే రామాయణ మహాభారతాల మీద మనం కూడా వీడియోలు అనేటువంటి పెడతాం. అది కాదు ఇక్కడ. నీ కంటెంట్ వచ్చా రాదా, తెలుసా తెలియదా అనేటువంటి అంశం అనేటువంటిది తెలుగు లిటరేచర్ చేసినటువంటి వ్యక్తి, ఎంఏ హిస్టరీ చేసినటువంటి వ్యక్తి, అంటే హిస్టరీ మీద అవగాహన ఉండాలా, తెలుగు సబ్జెక్టు మీద అవగాహన ఉండాలా, అదేవిధంగా హిందూ ధర్మం, హిందూ తత్వశాస్త్రాల మీద అవగాహన ఉండాలా, ఇలాంటి అన్నీ కలిగినటువంటి వ్యక్తే మనకు చెప్పగలడు. కాబట్టి ఒకసారి ఆన్లైన్ క్లాసెస్ మన క్లాసెస్ చూడండి, యూట్యూబ్లో చూడండి. నచ్చితేనే మీరు పర్చేస్ అనేటువంటిది చేయండి. కాబట్టి మనకు ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి ఫోన్ చేసి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి కూడా పొందొచ్చు. ఓకేనా? అయితే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ముందుగా మిమ్మల్ని హెచ్చరించేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏది సార్ అంటే గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తాం. కాబట్టి అఫిషియల్గా ఎప్పుడైతే వస్తుందో వచ్చిన వెంటనే మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అప్పటి వరకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎల్లప్పుడూ కూడా మీ విజయాన్ని ఆకాంక్షించేటువంటి గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్స్. థ్యాంక్ యూ.